కర్నూలు జిల్లాలో గొనిగండ్ల జిల్లా పరిషత్ ప్రభుత్వ పాఠశాలను కలెక్టర్ సిరి ఆకస్మిక తనిఖీ చేశారు. ఈ సందర్భంగా విద్యార్థులతో మాట్లాడి సమస్యలు అడిగి తెలుసుకున్నారు. కొన్ని సబ్జెక్టులలో విద్యార్థులు వెనుకబడి ఉండడంతో టీచర్లపై కలెక్టర్ ఆగ్రహం వ్యక్తం చేశారు. 10వ తరగతి పరీక్షల్లో 100 రోజుల యాక్షన్ ప్లాన్ పక్కాగా అమలు చేయాలన్నారు. విద్యార్థుల ఉత్తీర్ణత శాతం పెరిగేలా చర్యలు తీసుకోవాలని టీచర్లను ఆదేశించారు. గ్రాండ్ టెస్ట్ లో ప్రూవ్ చేసుకోవాలి. అర్థమవుతుందా? టైం లేదు, 10 రోజులే టైం. ప్రీ ఫైనల్ ఎన్ని రోజులు ఎగ్జామ్స్ ఉంటాయి? 7 days ఉంటే వాళ్ళకి చెప్పండి, సాయంత్రం ఎవరు వెళ్ళిపోతామంటే వెళ్ళిపోతారు, వాళ్ళ ఇష్టం. ఉన్న వాళ్ళకి ఉండమని చెప్పండి. మ్యాథ్స్ ఎవరి వీక్ ఉంటారా? 5 నుంచి 6 ఇబ్బంది ఏం లేదు కదా, ఆడపిల్లలు ఎస్పెషల్లీ. మీ తల్లిదండ్రులు ఎవరైనా వస్తే తీసుకెళ్తామంటే రమ్మనండి, పర్వాలేదు. ఈ 10 రోజులు కొంచెం కష్టపడతాం, మళ్ళీ టైం లేదు, ఇంక అయిపోయింది. అట్లీస్ట్ ఆ 2 క్వశ్చన్లో 3 క్వశ్చన్లో నేర్చుకున్నా పాస్ అయినా అవుతారు. ఇంకా అక్కడి నుంచి సబ్జెక్ట్ వైజ్ ప్రిపరేషన్ వచ్చేస్తుంది. ఫైనల్ ఎగ్జామ్స్ కదా, నేను కంప్లీట్ ఎగ్జామ్స్ కదా, ప్రీ ఫైనల్ ఏ పేపర్ ఆ పేపర్ చదవాలి. కానీ మిమ్మల్ని టెస్ట్ చేసుకోవడం కూడా అవ్వదు. అవకాశం ఇవ్వలేదా మేము? మ్యాథ్స్ లో ప్రతిరోజు 1 అవర్ అడిషనల్ మీరే చేస్తున్నారు. 8 to 9 తీసుకోవాలి. ఇప్పుడు చెప్పారా? 8 to 9 రెమెడియల్ క్లాస్, మ్యాథ్స్ మాత్రమే. అది మీ హెడేక్ అండి, మీ స్కూల్ మీరు చూసుకోవాలి. డిజైనింగ్ ఎవరు చెప్పారు? మీరు ఈ సబ్జెక్ట్ చెప్పాలి, వద్దు ఇలా చేయొద్దని చెప్పారు ఎవరైనా? యాక్షన్ ప్లాన్ లో వేరే సబ్జెక్ట్. ఏమి అవకాశం ఇస్తారంటే ఏమి మాట్లాడుతున్నారు మీరు? వద్దని చెప్పామా? మీరు ఏమైనా మ్యాథ్స్ తీసుకోవద్దని చెప్పామా? లేదు కదా. ఆ సబ్జెక్ట్ తర్వాత మార్నింగ్ హాఫ్ అన్ అవర్ బిఫోర్ లేదా హాఫ్ అన్ అవర్ తర్వాత ఏదో ఒకటి చేసుకోండి. చేసుకోవచ్చు, తప్పేం లేదు. మీరు అవకాశం ఇవ్వడం కాదు, మీరు అవకాశం తీసుకోవట్లేదు. మీ పేరేంటి? కిషోర్ కుమార్. ఫైనల్ రిజల్ట్ పరీక్ష ప్లాన్ ఏదైతే సిలబస్ చెప్పడము, అలాగే టెస్ట్స్ పెట్టడం, ఇవన్నీ కూడా 10th క్లాస్ పిల్లలకి స్పెషల్గా గవర్నమెంట్ తీసుకుంటున్న ప్రోగ్రాము. సో దాంట్లో భాగంగా ఇప్పుడు ఇది 2వ విజిట్ చేయడం జరిగింది. ఇక్కడ ఫుడ్ అవన్నీ కూడా కొంచెం కంప్లైంట్స్ ఉన్నాయి, ఆ ఫుడ్ని కూడా మారుస్తూ ఉన్నాము. తర్వాత డ్రింకింగ్ వాటర్ ఇబ్బంది లేదు, టాయిలెట్స్ కొంచెం ఇంకా రిపేర్స్ అవి ఉన్నాయి, వాటికి బడ్జెట్ కూడా పంపించాము. ముఖ్యంగా ఏంటంటే 10th క్లాస్ పిల్లలతో ఇంటరాక్ట్ అవ్వడం జరిగింది. దీంట్లో చూసుకుంటే కొంచెం మ్యాథ్స్లో వీక్ ఉన్నారు చాలామంది. ఆ మ్యాథ్స్ టీచర్స్ కూడా చెప్పాము, సో ఎక్కడైతే వీక్గా ఉన్నారో ఆ క్లాసెస్ మళ్ళీ స్పెషల్ క్లాసెస్ లాగా సాయంత్రం తీసుకొని గంట తీసుకొని ఎక్కడైతే వాళ్ళు వీక్ ఉన్నారో ఆ చాప్టర్స్లో ఆ సమ్స్ చేయించమని చెప్పి, అలాగే ఇంగ్లీష్ కూడా కొంచెం కాన్సన్ట్రేట్ చేయాలి. అండ్ ముఖ్యంగా పిల్లలు కూడా టైం వేస్ట్ అవ్వకుండా, ఎందుకంటే మనకి ఎక్కువ టైం లేదు. ఇంకొక 10 రోజుల్లో మళ్ళీ ఎగ్జామ్ ప్రీ ఫైనల్ స్టార్ట్ అవుతుంది, తర్వాత ఒక 40 రోజుల తర్వాత మళ్ళీ ఫైనల్ ఎగ్జామ్స్ కూడా స్టార్ట్ అవుతున్నాయి. కాబట్టి వాటికి టైం వేస్ట్ చేయకుండా ఎవరైతే పిల్లలు ఒక 2-3 సబ్జెక్టులు వీక్గా ఉన్నారో ఆ 3 సబ్జెక్టులు సాయంత్రం పూట దేంట్లో వీక్గా ఉన్నారు, ఏ చాప్టర్స్లో వీక్గా ఉన్నారో అది మార్క్ చేసుకుని వాటిని మెయిన్గా ప్రాక్టీస్ చేయమని చెప్పడం జరిగింది. గతంలో తక్కువ ఉత్తీర్ణత శాతం సాధించిన పాఠశాలపై ఈ విధంగా ఫోకస్ చేస్తున్నారు. మెయిన్గా ఇప్పుడు 100 days యాక్షన్ ప్లాన్ వచ్చిన దగ్గర నుంచి కూడా టీసీస్ రెగ్యులర్గా ఫిజికల్గా మీటింగ్స్ కూడా పెట్టడం జరుగుతుందండి. అండ్ ప్రతి స్కూల్ని కూడా ఒక ఆఫీసర్ అడాప్ట్ చేసుకోవడం జరిగింది. వాళ్ళు వెళ్ళి అసలు టీచర్స్ వస్తున్నారా లేదా, వాళ్ళు కరెక్ట్గా చెప్తున్నారా లేదా, సాయంత్రం పూట వాళ్ళు స్పెషల్ క్లాస్ ఏమైనా తీసుకోవాలి అంటే తీసుకుంటున్నారా లేదా, రెమెడియల్ క్లాసెస్లో ఏం చేస్తున్నారు, ఎగ్జామ్స్ పెడుతున్నారా, ఎగ్జామ్స్ తాలూకా ఏవైతే మార్క్స్ ఉన్నాయో అవన్నీ కూడా లీవ్ యాప్లో అప్లోడ్ చేస్తున్నారు కదా, ఇవన్నీ కూడా చెక్ చేస్తూ ఉన్నారండి. సో కొంతవరకు ఇంప్రూవ్మెంట్ వచ్చింది. ముఖ్యంగా మనకి మైగ్రేషన్ ఎక్కువ కర్నూలు జిల్లాలో. సో 9,000 మంది మైగ్రేటెడ్ చిల్డ్రన్ని వెనక్కి తీసుకురాగలిగాము. ఇంకొక 1,500 మంది ఇంకా ఉండిపోయారు. సో 1,500 గ్యాప్ అయితే ఉంది. బట్ మిగతా అందరినీ కూడా వచ్చిన వాళ్ళని కంటిన్యూస్గా ఉండేటట్టు కూడా చూసుకునేటట్టు చేస్తున్నామండి. థ్యాంక్ యూ.